వడదెబ్బ అంటే ఇంగ్లీష్లో సన్ స్ట్రోక్. సో ఈ వడదెబ్బ ఎప్పుడు జరుగుద్ది? విపరీతమైన టెంపరేచర్స్ వాతావరణంలో పెరిగినప్పుడు వడదెబ్బ అనేది జరుగుద్ది. అలాగే ఈ వడదెబ్బ అనేది ఎవరు రిస్క్లో ఉంటారు అని గమనించుకుంటే బిలో ద ఏజ్ ఆఫ్ 4 అండ్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 65 వీళ్ళలో ఎక్కువ శాతం ఈ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఈవెన్ స్మాలెస్ట్ వేరియేషన్స్ ఆఫ్ టెంపరేచర్స్తో కూడా వీళ్ళందరికీ రిస్క్ అనేది ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే దీర్ఘకాలంలో సమస్యలతో బాధపడుతుంటారో పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూర్, ఈ సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం వడదెబ్బ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే సరిగ్గా షేడ్ లేని ఏరియాస్లో ఆర్ సన్ ఎక్స్పోజ్డ్ హౌసెస్లో ఉంటారో వాళ్ళలో కూడా ఎక్కువ ఇవి కనిపించేదానికి ఛాన్స్ ఉంది. మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు కూడా, మతి స్థిమితం లేని వాళ్ళు కూడా అనవసరంగా కాన్షియస్గా లేకుండా వడదెబ్బకి ఎక్స్పోజర్ టు సన్ ఉన్నందువల్ల వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. సో ఇలా వీళ్ళందరూ రిస్క్ ఉన్న పాపులేషన్. సో వీళ్ళని డెఫినెట్గా మనం గమనించుకొని తగు చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్గా మీరు గమనిస్తే చిన్నపిల్లల్లో హైడ్రేషన్ పెంచడం, వాళ్ళకి ప్రాపర్గా ఎయిర్ కండిషను, కూలింగో, షేడో ఏదో ఉండేటట్టు చేసుకోవడం. పెద్దవాళ్ళల్లో కూడా సమానంగా ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే వ్యాధులు ఉంటాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిజీజ్ ఉంటాయో తప్పనిసరిగా సమ్మర్ టైంలో ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఎంత మోతాదుల్లో వాటర్ తీసుకోవాలి, ఎట్లాంటి మందులు డోసెస్ తగ్గించుకోవాలి, మార్చుకోవాలి అనేది మీరు తప్పనిసరిగా ఈ డాక్టర్ సలహాను పాటించడం వల్ల మనకు వడదెబ్బ రాకుండా కాపాడుకోవచ్చు. మరి ఈ వడదెబ్బ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, దీన్ని ఎలా గ్రహించాలి, దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం వడదెబ్బ అనగానే ఫస్ట్ మనం తెలియాల్సింది దీనికి ఇనీషియల్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఆ ఇనీషియల్ సిమ్టమ్స్ ఏంటంటే దాహం వేయడం, నీరసంగా అనిపించడం, కాళ్ళల్లో నొప్పులు రావడం. ఇలాంటివి రాగానే సమ్మర్ టైంలో డెఫినెట్గా వడదెబ్బ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే ఈ ఇనిషియల్ ఫేజెస్లో దీన్ని డిటెక్ట్ చేస్తే ఈజీగా తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. తర్వాత వచ్చేది ఏంటంటే కాస్త హెడేక్, వామిటింగ్ కాకుండా వామిటింగ్ వచ్చే సెన్సేషను, అలాగే మన హార్ట్ బీట్ పెరగడం, అలాగే చెమట అనేది తీవ్రమైన ఎండ ఉన్నా కానీ చెమట అనేది తగ్గిపోవడం, అంటే మనం డీహైడ్రేషన్కి గురవుతున్నట్టు సూచనలు వస్తాయి. అది నెక్స్ట్ స్టేజ్. ఆ తర్వాత స్టేజ్ వచ్చేది మరీ ఎక్కువ తీవ్రంగా ఉంటుందండి. దీంట్లో బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, అవయాల మీద ఒత్తిడి పడడం, సీరియస్గా ఉంటే ఇంకా అది డెత్ వరకు కూడా దారితీసేదానికి ఆస్కారం ఉంది. ఈ స్టేజెస్లో కంపల్సరీ హాస్పిటల్ అడ్మిషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా మీరు చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని గ్రహించడం అనేది ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్లో మీరు గ్రహిస్తే దీన్ని ఈజీగా మనం నివారించుకోవచ్చు. మరి ఎలా నివారించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే తరచుగా వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడూ చెప్తున్న విధంగానే చెప్తానండి, వాటర్ అనేది మనం సమపావుల్లో తీసుకోవాలి. అది ఎంత శాతంలో తీసుకోవాలంటే గంటకు ఒక గ్లాస్, ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే మనం అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3 లీటర్స్ 3.5 లీటర్స్ తాగినట్టు అవుతుంది 24 గంటల్లో. అది మనకి సరిపడ్డ వాటర్. మరి కొంతమంది ఎవరైతే సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో పనిచేస్తారో, కన్స్ట్రక్షన్ వర్కర్సు, ఈ మార్కెటింగ్ పీపుల్, ఎవరికైతే ఎండ తీవ్రతకి ఎక్స్పోజ్ అవుతుంటారో వీళ్ళు ఇంకొక లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటేనే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయని సూచన. అలాగే చాలామందికి టీలు, కాఫీలు తాగడం, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, వీటి వల్ల కూడా డీహైడ్రేషన్కి గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. సైంటిఫిక్ పరంగా వీటిలో ఉన్న కెమికల్స్ కారణంగా బాడీలో మనం వాటర్ శాతం తగ్గేదానికి ఆస్కారం ఉంది. దాని ద్వారా ఈ డీహైడ్రేషన్కి గురయ్యి మరీ వడదెబ్బకి ఎక్కువగా ప్రోన్ ఉండేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఫుడ్ని ఉద్దేశించి మాట్లాడితే ఫుడ్ సమ్మర్ టైంలో, ఎస్పెషలీ సమ్మర్ ఈ హీట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. స్పైసీ, ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. సాల్ట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఈ సబ్స్టెన్సెస్ తీసుకుంటే మనకి ఈ వడదెబ్బ ఈజీగా అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒకవేళ సన్ ఎక్స్పోజర్ ఉన్న ఏరియాస్లో పనిచేయాల్సిన అవసరం వస్తే మనం తరచుగా
ఆ వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని 10 నిమిషాలు నీడ కిందనో రెస్ట్ ఒక రూమ్లో వచ్చి రెస్ట్ తీసుకోవడమో ఇలాంటివి చేస్తూ, అలాగే వాటర్ కూడా ప్రాపర్గా మనం కన్జ్యూమ్ చేస్తూ, కాస్త బట్టలను వీలైన ఏరియాస్లో మనము ఈ వెట్నెస్ పెంచుకోవడం అనేది, అంటే తడుపుకోవడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేస్తే వడదెబ్బని మనం నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన గమనిక మనం చేయాల్సింది ఏంటంటే, చాలామంది మందులు వాడడం, ఓవర్ ద కౌంటర్ మందులు వాడడం గమనించాను. వీటిల్లో ఈ డీహైడ్రేషన్కి గురి చేసే మందులు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్కి సంబంధించినవి, అలాగే మానసిక ఒత్తిడికి సంబంధించినవి, తర్వాత నిద్రకి సంబంధించినవి, అలాగే కొన్ని ఈ అలర్జీ మెడిసిన్స్ కూడా ఈ వడదెబ్బకి కారణాలు అవుతున్నాయి. సో అది డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఈ మందులు ఏ విధంగా తీసుకోవాలి, ఎంత మోతాదుల్లో తీసుకోవాలని మనం గమనించుకుంటే డెఫినెట్గా మనం వడదెబ్బని నివారించుకుంటూ ఈ ప్రాబ్లము మేజర్ సమస్యకు దారితీయకుండా మనం కాపాడుకోవచ్చు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దాహం వేసేంత వరకు చూడకుండా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నారింజ, నిమ్మ, పుచ్చకాయ, దానిమ్మ లాంటి పండ్లను డైట్లో చేర్చుకోవాలి. అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా పండ్ల రసాలు, కూరగాయల సూపులు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, క్యాపు, గొడుగు తీసుకువెళ్లాలి. వడగాల్పులు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి. పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాంతులు, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాయామాలు చెయ్యవద్దు. బయటకి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ఎండలోకి వెళ్లాల్సి వస్తే SPF 15 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి రాసుకోవాలి.